नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राज्य महिला अध्यक्ष मरीपल्ली माधवी ने कहा कि तेलंगाना जागृति की संस्थापक अध्यक्ष कलवन कुंतला कविता के जन्म बाटा प्रोग्राम से आकर्षित होकर महिलाएं अपनी मर्जी से संगठन में शामिल हो रहीं। वरंगल जिले में जिला अध्यक्ष नुकला रानी ने जागृति में महिलाओं को शामिल करने की मीटिंग की अध्यक्षता की। नुकला रानी ने कल बला तिरुमाला को वरंगल ईस्ट महिला संयोजक नियुक्त किया। उनके नेतृत्व में 300 महिलाएं जागृति में शामिल हुई। मुख्य अतिथि तेलंगाना जागृति राज्य महिला अध्यक्ष मरीपल्ली माधवी थी। जिला नेता कुसुमा राजू, कुचाना राहुल और अन्य ने भाग लिया। मीटिंग में स्कार्फ पहने महिलाएं शामिल हुई। इस अवसर पर बोलते हुए माधवी नुकला रानी ने कहा कि राज्य सरकार द्वारा शुरू की गई 6 गारंटी में से कोई भी हमारे लिए लागू नहीं की गई। उन्होंने कहा कि वे महिलाओं के लिए शुरू किए गए प्रोग्राम में शामिल हो रही हैं। తిరుమల గారిని తూర్పు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాంటి పోరాట నాయకురాలు ఖచ్చితంగా జాగృతి అవసరం. కవితక్క గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం కవితక్క గారు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను చూసి, కవితక్క గారు మహిళల కోసం చేస్తున్నటువంటి పోరాటం చూసి ఈరోజు ఎంతో మంది మహిళలు ఈరోజు వరంగల్లో తిరుమల గారి ఆధ్వర్యంలో జాగృతిలో చేరడం జరిగింది. ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి రూపల రాణి గారు ఏర్పాటు చేసినటువంటి జాగృతి సమావేశానికి ఈరోజు నేను ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుసుమ రాజు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కవితక్క గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మాత్రమే ఈరోజు ఎంతో మంది మహిళా అక్క చెల్లెలు ఆకర్షితులై జాగృతిలో చేరినందుకు చాలా సంతోషం. భవిష్యత్తులో ఇంకింత కవితక్క గారు ఇంకింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా అందరూ కోరుకోవడం జరుగుతున్నది. కవితక్క గారు చేస్తున్నటువంటి ఈరోజు పోరాటాలను కూడా ఎన్నో జిల్లాల తిరిగి జనపాట కార్యక్రమంలో ఎన్ని ప్రశ్నలు లేవనెత్తి ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వెంటనే సన్నద్ధమై వెంటనే ఆ సమస్యలు పరిష్కరించడం నాయకులందరూ కూడా గమనించడం జరుగుతుంది. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు పట్టించుకొని ప్రజా సమస్యలు ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక ప్రజా నాయకురాలకు ఒక సాధారణ మహిళగా తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నొక్కింపని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా మందలించేసి ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందున్నటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ జాగృతి కాశ్మీర్ వరంగల్ జిల్లాలో ఈరోజు గిరిమాజిపేట కమ్యూనిటీ హాల్ దగ్గర సమావేశం జరిగింది. ఈరోజు మరిపల్లి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కల్వల తిరుమల గారికి తూర్పు కన్వీనర్గా ప్రకటించడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో 300 మందికి పైగా ఈరోజు జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనంపాట ప్రోగ్రాం స్టార్ట్ చేసిన మా కల్వకుంట్ల కవితక్క గారు మా అధినేత్రి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు వచ్చే ప్రభుత్వం సీఎంగా ఆమెను సీట్లో కూర్చొని అందరి మహిళల యొక్క ఆదర్శమూర్తిగా నిలవాలని అందరి మహిళల సమక్షంలో కోరడం జరుగుతుంది. అందరి